అక్షయ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ప్రధాన మంత్రి సూర్యఘర్ పథకంలో భాగంగా ముక్తినొదులపాడు హరిజన వాడలో ఏర్పాటు చేసిన రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ ను ఒంగోలు శాసనసభ్యులు మరియు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే దామచర్ల ముందుగా గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించి సోలార్ ప్యానెల్ సిస్టమ్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో దామచర్ల మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా సామాన్య ప్రజలకు విద్యుత్ భారం తగ్గడమే కాకుండా పర్యావరణ హితమైన ఇంధనాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి ఒక్కరూ ఇటువంటి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కామిపల్లి శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. గ్రామంలో సోలార్ విద్యుత్ సౌకర్యం రావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి మిగతా నాయకులకి, ఒంగోలు నియోజకవర్గంలో మన గ్రామంలో ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ఉచితంగా సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసే దాని గురించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న ప్రకాశం జిల్లా ఎస్సీ వెంకటేశ్వర గారికి, అట్లాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రీతమ శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, అభివృద్ధి ప్రదాత దామచర్ల జనార్దన్ రావు గారికి, అట్లాగే సోదరులు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజకర్ల వెంకటరావు గారికి, అట్లాగే మన డిఈ గారు ఒంగోలు డిఈ మాకినేని హరిబాబు గారికి, అట్లాగే మన పక్కకు గ్రామం దసరాజపల్లి చెందిన మన అర్బన్ మాజీ చైర్మన్ బాలపాటి కృష్ణారావు గారికి, ఇక్కడికి విచ్చేసిన ముక్నూతలపాడు గ్రామ ప్రజానికానికి, పత్రికా విలేకరులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. భారతదేశం మొత్తం మీద 1 కోటి మంది లబ్ధిదారులకి, ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకి ఉచితంగా ఈ సూర్యఘర్ పథకం కింద ప్యానెల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు 20 లక్షల కనెక్షన్లు తీసుకునే విధంగా పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. 200 యూనిట్లకి రాష్ట్ర ప్రభుత్వం 53,000 సబ్సిడీ ప్లస్ కేంద్ర ప్రభుత్వం 60,000, 1,13,000 రూపాయలు ఖర్చుతోటి 1,14,000 రూపాయలు ఖర్చుది ఉచితంగా ఈ రోజు మనకి ఇవ్వటం జరుగుతా ఉంది. ఇది అందరూ కూడా ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులు అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. రాబోయే రోజుల్లో అంతేకాకుండా ఇల్లు మీద ఆ ప్యానల్ బోర్డు పెట్టినందుకు మళ్ళా మీకు నెల నెల 200 రూపాయలు మీకు రెంట్ గా కూడా ప్రభుత్వం ఇస్తుంది. మీకు విద్యుత్తు ఆదా ప్లస్ రెంట్ 2 వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఓసీబీసీ లబ్ధిదారులు కూడా ఈరోజు 1 కిలోవాట్ అయితే 30,000 సబ్సిడీ, 2 కిలోవాట్లు అయితే 60,000 సబ్సిడీ, 3 కిలోవాట్లు అయితే 78,000 సబ్సిడీ. ఈ విధంగా అందరూ కూడా ఉపయోగం కాబట్టి మిగతా అమౌంట్ మనకి బ్యాంకు లోన్ ద్వారా ఓసీలు బీసీలు తీసుకొని అందరూ కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకొని అని చెప్పి మనం మరొకసారి వేడుకుంటూ ఉన్నాను. నిధులు కొరత అనుకోవటంలో మేము అడగలేదని. అందరికీ నమస్కారాలు.
చాలా సంతోషం. ఉత్తరపాడులో ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇది. ప్రధానమంత్రి సూర్య గారు సోలార్ దాని మీద ఈరోజు మనం ఒక 14 హౌసెస్ మనం ప్రారంభించుకున్నాం. ఇది ఒకసారి గమనించుకుంటే ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు కామపల్లి శ్రీనివాసరావు గారు, మన ఎలక్ట్రికల్ ఎస్సీ కట్టా వెంకటేశ్వరరావు గారు, డిఈ హరిబాబు గారు, ఏడీఈ శ్రీకాంత్ గారు, రామాంజనేయులు గారు డివిజన్ అధ్యక్షులు, ఏఎంసీ చైర్మన్ వెంకట్రావు గారు, నగరాధ్యక్షులు మదన్ గారు, అదేవిధంగా మాలంపాటి కృష్ణ గారు, రాజు విమల్ గారు, ఇంకా ఈ గ్రామస్తులకి పెద్దలకి అందరు కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి గమనించుకున్నప్పుడు ఏదైతే ఎస్సీ ఎస్టీ పేదవాళ్ళు ఉన్నారో ముందుగా వాళ్ళందరికీ కూడా మనం సోలార్ ద్వారా ఫ్రీగా వాళ్ళకి ఎలక్ట్రిసిటీ బిల్లు లేకుండా ఇవ్వాలనేది ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం. దానికి గాను ఈరోజు దగ్గర 2400 కోట్ల రూపాయలు ఈరోజు కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఖర్చు పెడతా ఉంది. మన కాడ వచ్చే లోపలికి 6 లక్షల మందికి మన రాష్ట్రంలో దీన్ని పెట్టాలని చెప్పేసి కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం అందులో మన జిల్లా మంత్రి రవి గారు సారథ్యంలో ఈరోజు పూర్తిగా మన స్టేట్లో దగ్గర 6 లక్షల మందికి ఇవన్నీ కూడా ఖర్చు పెడుతున్నారు. స్టేట్ అదేవిధంగా సెంట్రల్ 2 కలిపి 2400 ఖర్చు పెడితే మన రాష్ట్రం 1200 కోట్ల రూపాయలు మన షేర్ని మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం నుంచి మనం ఖర్చు పెడతా ఉన్నాం. ఏదైనా కూడా ఎస్సీలకి ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలనేదే ఈరోజు ఈ ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి మన వాళ్ళంతా కూడా ఎవరైతే 2 కిలో యూనిట్స్ తక్కువ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెట్టాలని చెప్పేసి ఈరోజు మనం కూడా చేస్తా ఉన్నాం. మన నియోజకవర్గం వచ్చే లోపల 2735 కుటుంబాలు మన నియోజకవర్గంలో ఉన్నాయి. దాంట్లో ఈరోజు ఇక్కడ ఒక 14-15 వేశారు. ఈ ఊళ్ళో రావుగుంట్లో ఒక 14-15 వేశారు. వాళ్ళు కూడా కంపెనీ వాళ్ళకి కూడా చెప్తాం, మ్యాక్సిమం తొందరగా మాకు ప్రొడక్షన్ తొందరగా ఇవ్వండి. అన్ని 2700 మందికి ముందు ఎస్సీ ఎస్టీలందరూ కూడా ఫ్రీగా ఉండే విధంగా సోలార్ కనెక్షన్ ఇవ్వాలనేది ఈరోజు మన ఉద్దేశం అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. కాబట్టి మన వాళ్ళకి ఇంకా తెలియకపోయి ఉండొచ్చు. ఇక్కడ ఉండే పేదలు ఎవరైతే ఉన్నారో అదేదో సోలార్ పైన పెట్టేస్తారంట, దానికి ఏదో ఇబ్బంది అవుతామో అని చెప్పేసి ఇంకో రకరకాలుగా వాళ్ళు ఆలోచిస్తున్నట్టున్నారు. కొంతమంది ఎవరో వద్దన్నారని నేను వాళ్ళకు కూడా మన ద్వారా కూడా నేను తెలియపరిచేది ఒకటే, ఈరోజు 200 యూనిట్ మీకు కరెంటు బిల్ అనేది ఫ్రీగా ఉంటుంది. సర్వీస్ 25 సంవత్సరాలు ఫ్రీగా ఉంటుంది. మీకు ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా కంపెనీ వాళ్ళు వస్తారు, మీకు సర్వీస్ చేస్తారు. దానికి ₹1 మనం ఖర్చు పెట్టవల్ల. అదేవిధంగా ప్యానెల్ పెట్టుకున్నందుకు కూడా మీకు 200 రూపాయలు వాళ్ళు అదనంగా ఇచ్చేటట్టుగా కూడా ఈరోజు దానిగా చేశారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా రేపు కరెంటు ఎక్కడ పోయినా కూడా మీ ఇంట్లో కరెంటు ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం మీకోసమే చెప్పి 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టేటప్పుడు మీరు కూడా ఆలోచించుకోండి. ఇందాక ఒక ఇంటికి వెళ్ళాం, దాన్ని అక్కడ ఓపెన్ చేసాం, ప్యానల్ కూడా ఎంతో బాగుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏళ్ళు కానీ వీళ్ళంతా కూడా వస్తారు, ప్రతి ఇంటికి వచ్చేసి మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అవన్నీ చూపిస్తారు. దానికి తొందరగా మనం 3-4 నెలలు టార్గెట్ పెట్టుకొని 3-4 నెలలు మన నియోజకవర్గం 0 లెవెల్ అవ్వాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. మనకి ఎందుకంటే ప్రతి 2735 ఉన్నాయనుకున్నాం. మనకి 2735 కూడా మనం 3 నెలల లోపల టార్గెట్ పెట్టుకొని అన్ని కలెక్ట్ చేయాలంటే ఎలక్ట్రికల్ మనలు కూడా ఏడు కానీ వీళ్ళందరూ కూడా మనకు మేము కూడా పార్టీ వాళ్ళకు కూడా చెప్తాం. వాళ్ళతో పాటు ప్రతి ఇంటికి ఎక్స్ప్లెయిన్ చేసి దీన్ని అన్నీ చేయాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. దాంతోపాటు మన ప్రకాశం జిల్లాకు వచ్చేసి 26,598 గృహాలకి ఈరోజు ఐడెంటిఫై చేశారు. 200 యూనిట్లు ఎవరు ఉన్నాయనేది. దానికి గాను 318 కోట్లు మన జిల్లాకి ఈరోజు ఖర్చు పెడతా ఉన్నారు. అది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 318 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు, అంటే సెంట్రల్ కాకుండా. అదేవిధంగా మనకి వచ్చేటప్పుడు మన నియోజకవర్గం వచ్చేటప్పటికి 9,563 గృహాలకు గాను మనకి ఒంగోలు నియోజకవర్గం లబ్ధిదారులు 2,753 మందికి ఈరోజు మనకు కూడా ఐడెంటిఫై చేశారు. దానికి 32 కోట్ల రూపాయలు ఈరోజు మనం ఖర్చు పెడతా ఉన్నాం. దీనికి ఒక్కొక్క యూనిట్ ఇంటికి 1,13,990 రూపాయలు కాస్ట్ అయితే దానికి మన 60,000
కేంద్రం ఇస్తూ ఉంటే 54,000 మన స్టేట్ నుంచి మనం పెడుతున్నాం. కాబట్టి ఒక్కొక్క ఇంటికి 1,13,990 రూపాయలు ఈరోజు ఉచితంగా కరెంటు మీకు భవిష్యత్తు 25 సంవత్సరాలు ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ఈరోజు ఈ ప్రభుత్వాలు అన్నీ కూడా చేస్తున్నాయి. దానివల్ల మీకు అందరికీ కూడా ఉపయోగం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ముందుకు రండి. దీన్ని అందరూ కూడా పెట్టుకోవాలి. వీళ్ళకి అయిపోగానే మళ్ళీ బీసీలు అదేవిధంగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళకు కూడా మైనార్టీస్ కానీ బీసీలు కానీ ఓసీలు కానీ ఎవరైనా పేదవాళ్ళండి 200 యూనిట్లు తక్కువ ఉంటుందో అంటే ఎస్సీ ఎస్టీ అనే వాళ్ళు 2,750 మందికి 37 మందిని ఏదైతే ఐడెంటిఫై చేశారో వాళ్ళు కాకుండా మిగతా కులాలలో కూడా ఎవరైనా 200 యూనిట్లు పేదవాళ్ళు ఎవరైనా కూడా ఉంటే కూడా వాళ్ళు కూడా ఉపయోగించుకోండి. తప్పకుండా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇది ఉపయోగం కాబట్టి ఈరోజు అందరూ కూడా ఉపయోగించుకుంటే మంచిదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు మన గ్రామానికి వచ్చేకి మన సీన్ అయితే రోజు నన్ను అడుగుతూనే ఉంటాడు, మాకు ఈ రోడ్ లేదు, లేకపోతే మనకు డ్రైన్లు ప్రాబ్లం అని చెప్పేసి రోజు అడుగుతూనే ఉన్నాడు. దానికి ఆల్రెడీ ఈ రోడ్డు కూడా పెట్టాం మనం. ఎందుకంటే శ్రీనివాస థియేటర్ అక్కడ ఎక్కడైతే మన బాపూజీ కాంప్లెక్స్ రోడ్డు ఉందో శ్రీనివాస థియేటర్ రోడ్డు దాన్ని డబల్ రోడ్డు చేసి కేసరాజుగుంట మీదుగా ఫ్లైఓవర్ దాకా డబల్ రోడ్డు వేసిద్దాం, సెంట్రల్ లైటింగ్ పెట్టిద్దాం. అదేవిధంగా అక్కడి నుంచి ఉత్తరోత్తరపాటు అదేవిధంగా త్రావుగుంటకి ఈ సింగిల్ రోడ్డు మనం వేసామంటే అక్కడి నుంచి వచ్చే మండలాల నుంచి వచ్చేవాళ్ళు కూడా ఎవరైతే టౌన్ హైవే ఎక్కకుండా డైరెక్ట్గా ఇది యాక్సెసిబిలిటీ అవుతుందని చెప్పి కూడా దానికోసం ప్రపోజల్ పెట్టాం. మన కాడ ఉండే పరిస్థితులు మీ అందరికీ కూడా తెలుసు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. లాస్ట్ గవర్నమెంట్లో 9 లక్షల కోట్లు అప్పు పెట్టి వెళ్ళారు. వాళ్ళు 1,40,000 కోట్లు ఇంకా 2 సంవత్సరాలు కూడా కాల రేపు జూన్కి అయిపోతుంది, ఇంకా 4 నెలలు అయితే. దానికి వాళ్ళకి అప్పులు పాతవన్నీ కూడా తీయటం, దానికి నెలకు వచ్చేలాగా దానికి వడ్డీలు కట్టడం, దాని తర్వాత మళ్ళీ మన సంక్షేమ పథకాలు దాని ఏదైతే సూపర్ ఫిక్స్ దానికి ఇవ్వటం, ఇలాంటివన్నీ చూసుకుంటా కొంత ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు ఒక 6 నెలల లోపల మనం మొత్తం కొంత స్కీమ్ లైన్ అవుతుంది ఫైనాన్షియల్గా కూడా మన ఆయన కూడా చెప్పడం జరిగింది. అది చెప్పిన తర్వాత మనకు నిధులు కూడా ఇదివరకు ఎట్లా వచ్చిందో దాని మాదిరే అన్నీ వస్తాయి, తప్పకుండా చేస్తాం. ఈలోపు ఈ రోడ్డు బాగలేదు కాబట్టి ఈ రోడ్డు పెట్టే ముందుగా దానికి తార్ రోడ్డు దాన్ని కంప్లీట్ చేస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మిగతాది మన శ్మశానం ఉండేది కాంపౌండ్ వాళ్ళు కూడా శాంక్షన్ చేసాం. దాన్ని కూడా కాంపౌండ్ వాళ్ళు దాన్ని కూడా స్టార్ట్ చేస్తారు. ఇంకా డ్రైన్స్ ఉన్నాయని చెప్పారు, ఆ డ్రైన్స్ కూడా చేద్దాం. రేపు కార్పొరేషన్ కూడా మనకి 62 సీట్లు పెరుగుతున్నాయి కాబట్టి మనం ముఖ్యమంత్రి పాడు కూడా ఒకటే ఎస్సీ కాలనీ కానీ ఇది కానీ ఒక డివిజన్ అయ్యేటట్టుగా దాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అంతకుముందు కేసులు అనుకుంటా అవన్నీ కూడా ఉన్నాయి. దాన్ని కూడా ఎట్లా చేయాలనేది ఇంకో 12 డివిజన్లు పెరుగుతాయి కాబట్టి దాన్ని కూడా ఎక్సైజ్ చేసి దానికి ఎక్కడికెక్కడికి పెద్ద డివిజన్లు ఉన్నాయన్నీ కూడా చిన్నవి చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి డివిజన్స్ ఎన్ని పెరిగినా కూడా కార్పొరేటర్లు ఎక్కువ మంది ఉన్నా తప్పకుండా కూడా రూట్స్ లెవెల్లో వాళ్ళ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ అక్కడ ఉండే పరిస్థితులు కానీ తెలుసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ తప్పకుండా మన గ్రామంలో ఉండే మిగతా పనులు కూడా నేను చేస్తాను. ఎప్పుడు కూడా తెలుగుదేశం ఏ ప్రోగ్రాం పెట్టినా లేకపోతే ఏ ఎలక్షన్లు వచ్చినా ఈ ముఖ్యమంత్రుల పని అనేది ఎప్పుడు మంచి మెజార్టీతోటి మనకి ఓట్లు వేయటం, తెలుగుదేశం పార్టీని గెలిపించడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఎప్పుడు మర్చిపోం. తప్పకుండా ఇక్కడ ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యతలు మన మీద ఉన్నాయి. అవి అన్ని 100%గా మన గ్రామానికి సంబంధించినట్టు 14-19 ఎన్నో పనులు చేశారు. ఇప్పుడు ఇంకా ఈ పనులతో పాటు ఇంకా మిగతా పనులు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తి చేసి అన్ని విధాలుగా కూడా మన గ్రామాన్ని కూడా మనం కాపాడుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మనకి గ్రామస్తులకు కానీ అదేవిధంగా మహిళలకు కానీ ಮತ್ತೆ మన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కానీ అదేవిధంగా పెద్దలందరికీ పేరు పేరున నా అభినందనలు, నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఎస్సీడీ గారికి అలా పురుకులపాడు కూడా అది కూడా మనకి రోడ్డు వేసాం, ఒంగోలు కూడా వేసాం. తర్వాత మన వీల్డి మన జిల్లా మంత్రి రవి గారు అవటం వల్ల మనకి ఎలక్ట్రికల్ కూడా ఈరోజు మన నియోజకవర్గానికి ఈరోజు 2 సబ్స్టేషన్లు చేస్తున్నాం. ఒక ఇండోర్ చేస్తున్నాం, ఒకటి వచ్చి 33 kV అది కూడా చేస్తూ ఉన్నాం. అప్పుడెప్పుడైతే 14-19 ముందులో కొత్తపట్నం దగ్గర పెద్ద సబ్స్టేషన్ ఆ రోజు మనం భూమి పూజ చేసాం. అది 132 kV అది పెద్దది, 20 కోట్లతోటి ఆ రోజు వేసిన ఫౌండేషన్ 5 సంవత్సరాలు
చేస్తానే ఉన్నారు. తర్వాత ఇప్పుడు దాన్ని కంప్లీట్ చేసి దాన్ని కూడా తొందరలోనే దాన్ని కూడా ఓపెన్ చేస్తున్నాం. అదేవిధంగా పోల్స్ కూడా చిన్న చిన్న పోల్స్ అన్నీ తీసి హై టెన్షన్ పోల్స్ చేస్తూ ఉన్నాం, పెద్దవి చేస్తున్నాం. టౌన్లో 237 పోల్స్ వరకు మొత్తం అన్ని మెయిన్ రోడ్లన్నీ కూడా పెద్దవి తీసుకొచ్చి వైర్లన్నీ కూడా కింద అనేది కాకుండా అన్నీ కూడా పైకి తీసుకెళ్ళేటట్టుగా ఇవన్నీ చేస్తూ ఉన్నాం టవర్స్ లాగా. కాబట్టి ఇవన్నీ సబ్స్టేషన్ కానీ టవర్స్ కానీ ఎలక్ట్రికల్కి సంబంధించింది కూడా మన ఊరికి ఫోన్ చేస్తే చాలు, ఏ పని కావాలంటే ఆ పని మన ఎస్సీ గారు డిఈ గారు కూడా వీళ్ళంతా కూడా బాధ్యతగా మన నియోజకవర్గం వాళ్ళకు ఉండే అభిమానంతో వాళ్ళు ఫోన్ చేసి ఎక్కడైనా స్తంభం ప్రాబ్లం ఉందంటే ఇమ్మీడియట్గా వాళ్ళు తీసుకెళ్ళి చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మంచి డిఈలు ఉన్నారు, ఏఈలు ఉన్నారు. ఎలక్ట్రికల్ వరకు మాత్రం అందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఈరోజు పూర్తిగా అన్నీ బాగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మన నియోజకవర్గానికి ఎలక్ట్రికల్ ఈ 1.5 మనకు 2 సంవత్సరాలు అంటే ఒక 20 నెలలు ఇంకా 4 నెలలు అయితే 2 సంవత్సరాలు అవుతుంది. ఈ టైంలోనే మనకు ఆల్మోస్ట్ 30 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును. డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ బి మాధురి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్. మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును. అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా, ప్రమాదవశాత్తు ఎముకలు గాని దవడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్. డాక్టర్ పి ఉదయ్ కుమార్, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్, ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్. డాక్టర్ అజయ్, చీఫ్ రేడియాలజిస్ట్. డాక్టర్ కె శ్రీజ, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ బి సందీప్ రెడ్డి, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ సింధూరా, MBBS MD, కన్సల్టెంట్ పేథాలజిస్ట్, NABH అక్రియేటెడ్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు.